సమకాలీన రాజకీయాల్లో తనదైన శైలిలో పేద బడుగు బలహీన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వామి వివేకానంద వర్ధంతి, పింగళి వెంకయ్య వర్ధంతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్న మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. వివేకానంద స్ఫూర్తి యువతలో నింపిన మహనీయులు అని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి విప్లవకారుడిగా ప్రజల గుండెల్లో నిలిచి బ్రిటిష్ రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడు అల్లూరి అని కొనియాడారు. అదేవిధంగా పింగళి వెంకయ్య అన్ని వర్గాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. 77వ జయంతి సందర్భంగా అందరికీ రంగా గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రంగా గారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ముఖ్యంగా పేదలు బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా రాష్ట్రంలోనే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే విధంగా సేవలు అందించి ఎవరైతే ఆపన్నలు ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారందరూ కూడా పిలిస్తే వచ్చే వ్యక్తిగా కీర్తి గడించి ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకి, ఆశయాలకు అనుగుణంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా అవి సాధించే వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేసే తత్వం కలిగినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని అందరి చేత అందుకుంటూ ఈరోజు చిరస్మరణీయుడిగా ప్రజల్లో నిలిచారంటే వారందరినీ స్ఫూర్తి సందర్భంగా తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగా గారికి కూడా ప్రజల్లో నిత్యం ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసేటటువంటి శక్తిగా ఆయన మనందరి ముందు ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. రంగా గారి ఆశయాలకు అనుగుణంగా, రంగా గారి సిద్ధాంతాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రభావితులై ఈరోజు అన్ని అణగారిన వర్గాల వరకు వారి కోసం రంగా గారి స్ఫూర్తితో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ వారికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా.